బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి క్యాబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10%, 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషను, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్, తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకుముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచన చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు. మరి దానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మూడవ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్